కృష్ణవంశీ గారి దర్శకత్వంలో వచ్చిన 'ఖడ్గం' సినిమాలో 'ఖడ్గం ఖడ్గం' అనే టైటిల్ సాంగ్‌లో సిరివెన్నెల గారు ఆ పాటలో వచ్చే చివరి 3 లైన్‌లో త్రివర్ణ పతాకం గురించి చెప్పుతూ సినిమా స్టోరీ మొత్తం చెప్పేశారు. ఈ పాట గానం చేసింది ఎస్‌పి బాలు గారు, సంగీతం అందించింది దేవిశ్రీ ప్రసాద్ గారు. సో, ఒకసారి అందులో మొదటి లైన్ ఏంటో చూద్దాం. నిద్దర మత్తును వదిలించే కెంజాయల జిలుగి ఖడ్గం. అయితే సినిమాలో అక్కడున్న వ్యవస్థలో ప్రజలు తీవ్రవాద కుట్రలను మరిచి వ్యక్తిగత స్వార్థంలో పడి దేశ రక్షణను మరిచి నిద్రమత్తులో ఉండిపోతారు. అయితే మన త్రివర్ణ పతాకంలో కాషాయపు రంగు ధైర్యానికి, చైతన్యానికి, వీరత్వానికి ప్రతీక. అయితే ఉగ్రవాదాన్ని తుంచేయడానికి మన హీరోలు శ్రీకాంత్ గారు గావచ్చు, ప్రకాష్ రాజ్ గారు గావచ్చు, రవితేజ గారు గావచ్చు, ఎలాగైనా సరే తీవ్రవాదాన్ని అణిచివేయాలని వాళ్ళలో కలిగేటువంటి ఈ ధైర్యం, పౌరుషమే ఈ కెంజాయిల జిలుగి ఖడ్గం అని మొదటి లైన్‌లో చెప్తున్నారన్నమాట. ఇక సెకండ్ లైన్ ఏంటి? చిక్కటి చీకటి చీల్చుకు వచ్చే తెల్లని వెలుగి ఖడ్గం. అయితే సినిమాలో తీవ్రవాద కుట్రల వల్ల, మత విద్వేషాల వల్ల సమాజంలో అశాంతి, అనుమానాలు, ద్రోహం అనే చిక్కటి చీకటి అలా కమ్ముకుంది. అయితే పతాకంలో తెలుపు రంగు శాంతికి, సత్యానికి, పవిత్రతకి చిహ్నం. మతం కంటే భారతీయులం అనే ఐక్యత గొప్పదని నిరూపిస్తూ తీవ్రవాద అంధకారాన్ని నరికివేసే శాంతితో కూడిన వెలుగే ఈ ఖడ్గం అని సిరివెన్నెల గారు ఈ సెకండ్ లైన్ లో అంటున్నారన్నమాట. ఇక చివరి లైన్ ఏంటి? మట్టిని చీల్చుకు చిగురించే సిరి పచ్చని చిగురి ఖడ్గం. అయితే సినిమాలో ఉగ్రవాదులు మన దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే మన పతాకంలో ఆకుపచ్చ రంగు సమృద్ధికి, ప్రగతికి, అభివృద్ధికి ప్రతీక. అయితే సినిమా క్లైమాక్స్ లో విధ్వంసాన్ని సృష్టించే తీవ్రవాదులను మన హీరోలు హతం చేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ ఆ దేశంలో శాంతి నెలకొంటుంది, అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది, నవ సమాజం నిర్మించబడుతుంది, మళ్ళీ దేశంలో ఎక్కడ తీవ్రవాదం లేకుండా అలా పచ్చగా ఉండిపోతుంది. అదేదో కాదు, అలా చిగురించేదే ఈ ఖడ్గం అని ఈ లైన్ లో చెప్తున్నారు అనమాట. అలా సినిమా కథ మొత్తం ఒక్క పాటలో చెప్పడం, అది కూడా కొన్ని లైన్లలో చెప్పడం నిజంగా సిరివెన్నెల గారికే సాధ్యం.